మీ దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ పేరు పైన అర్చన చేయించి ఒక బీద వాళ్ళకి మీకు తోచినంత ఏదో రకంగా సహాయం, ప్రసాదమే గాని, బట్టలే గాని, అన్నదానమే గాని ఏదైనా అది చేస్తే మీకు ఈ బర్త్డే చేసిన ఖర్చు కానీ చాలా తక్కువైతుంది. ఈ అందరు కలిసి బర్త్డే కేక్ కట్ చేసుకోవడము, ఏదో రోడ్డు మీద ఒకటి కేక్ కట్ చేసి పోలీసులు వాళ్ళు అట్టపోవడం, తల్లిదండ్రులకు ఇబ్బంది కలగడం అదంతా కాకుండా మీరు మంచిగా వచ్చి తలంటి ఉదయమే లేచి సూర్యోదయంతో లేచి తలంటి స్నానం చేసుకొని మంచిగా దేవాలయం వద్దకు వచ్చి మీ పేరు పైన అర్చన చేసుకొని బీద సాధలకు మీకు తోచిన వాళ్లకు, లేకపోతే మీకు బీద సాధలు దొరకకపోతే ఆవులకైనా సరే మీకు తోచిన గ్రాసం నవధాన్యాలు కానీ నానని నవధాన్యాలు అవన్నిస్తే మీకు ఆయుష్ పెరుగుతుంది, మీకు అన్ని విధాల శుభం చేకూరుస్తుంది, మీ ఇంటిని ఆ భగవంతుడు కాపాడతాడు. ఈ జ్యోతులను అనేది ఆర్పేయడం అనేది మన సాంప్రదాయం కాదు, సంస్కృతి కాదు. ఇంకోటి ఆ విధంగా చేయడం వలన మనకి యశస్సు అంటే తేజస్సు, మన బుద్ధి అంతా నాశనం అవుతుంది. కాబట్టి దయచేసి అలాంటి చేయకండి. ఇంకొకటి, ప్రతిరోజు స్నానం చేయగానే మనం బయటకు వెళ్ళినప్పుడు భగవంతుడు స్నానం చేసుకొని బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళాలి. అది మన సాంప్రదాయం. బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ రెండు కనుమధ్యల వలన బ్రహ్మరంధ్రం ఉంటది. ఇక్కడ మనం చేయితోని ఇట్లా బొట్టు పెట్టుకుని మొత్తడం వలన ఆ బ్రహ్మరంధ్రం తేజమై మనకు బుద్ధిని, మంచి ఆలోచనలను, సద్భావనను, కలిసికట్టుగా ఉండడము, క్రోధ మలమార్చాలు నశింపజేసి అన్ని విధాలమైన శ్రేష్కరగలరు. కాబట్టి అందరూ ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకొని మీ పనుల పైన బయటికి వెళ్ళండి. కాలేజీలే కానీ దేనికి కానీ వెళ్ళండి. ఇది అన్ని విధాల శ్రేష్కరం, మన సమాజానికి కూడా బాగుంటది. అన్ని విధాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.